మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి వారికి రుణాలు ఇచ్చి వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తుందని దుబ్బాక మెప్మా సీఓ రేణుక అన్నారు. రుణం పొందిన మహిళలు డబ్బులను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలని ఆకాంక్షించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వివిధ గ్రూపులకు 1,40,00,000 రుణాలతో పాటు వీధి వ్యాపారం చేసుకునే మహిళలకు 9 లక్షల రుణాలకు సంబంధించిన చెక్కులను మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి, కమిషనర్ రమేష్ కుమార్ల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రుణం పొందిన మహిళలు డబ్బులను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలని ఆకాంక్షించారు. ఒక్కో గ్రూపు సభ్యురాలికి 2 లక్షల చొప్పున, సంఘానికి 20 లక్షల చొప్పున రుణం ఇవ్వడం జరిగిందన్నారు. ఇచ్చిన రుణాన్ని సద్వినియోగం చేసుకుని క్రమం తప్పకుండా బ్యాంకులో వాయిదాలు కట్టుకుని వ్యక్తిగతంగా కానీ గ్రూపుకి కానీ మంచి పేరు తేవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులతో పాటు మెప్మా ఆర్పీలు, ఓపీలు పాల్గొన్నారు. ఆదేశానుసారము ప్రజాపాలన విజయోత్సవ సందర్భంగా ఇతర మహిళా శక్తి పథకం కింద ఈరోజు 11 సంఘాలకు 1,42,00,000 రుణ సదుపాయము కల్పించడం జరిగింది. అలాగే వీధి వ్యాపారులకు కూడా 32 మందికి 9 లక్షల చెక్కు కూడా వాళ్ళకు రుణ సదుపాయం కల్పించడం జరిగింది. వాళ్ళు ఈ ప్రజాపాలనలో భాగంగా వాళ్ళు వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి, వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కానికి ఈరోజు మేము మహిళా సంఘాల నుండి వీళ్ళకి చెక్కు అందజేయడం జరిగింది. అలాగే గ్రూపులలో కూడా చిన్నగా వాళ్ళు యూనిట్లు ప్రారంభించి వాళ్ళు కానీ రెగ్యులర్గా కిరాణా షాపులు కానీ, బ్యాంగిల్ స్టోర్ కానీ, జూట్ బ్యాగ్స్ మేకింగ్ కానీ కొత్తగా ఏదైనా వ్యాపారం వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి బ్యాంకు నుంచి వాళ్ళకి, అలాగే శ్రీనిధి నుంచి కూడా వాళ్ళకి రుణ సదుపాయాలు కల్పించడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్ సభ్యురాలకి 2 లక్షల చొప్పున, సంఘానికి 20 లక్షల చొప్పున అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు వారి యొక్క ఆర్థికంగా వాళ్ళు మెరుగుపరుచుకోవడానికి, వ్యాపారం వృద్ధి చెందుకోవడానికి ఉపయోగపడుతుంది.